నమస్తే అండి, నేను మీ కేకే. ప్రతి శనివారం బిఎన్కేలో మోటివేట్ స్పీచ్ ఇస్తా కదండి. ఇవాళ మోటివేట్ స్పీచ్ వచ్చేలోకి ఒక గోల్డెన్ 3 రూల్స్ చెప్తానండి. అది 100% మన లైఫ్ అనేది సక్సెస్ అయిపోతుంది. ఈ 3 పాయింట్స్ ఉంటే చాలండి, మీ లైఫ్ అనేది పీక్ లెవెల్ సక్సెస్ ఇస్ అవర్ నెక్స్ట్ స్టెప్. రీజన్ చెప్తానండి, ఒక స్మాల్ స్టోరీ చెప్తానండి. సార్, ఒక ఇంటి పెద్ద ఫ్యామిలీ మెంబర్ ఆయన ఒక వ్యాపారం చేస్తానండి. వ్యాపారం చేశాకనే మొత్తం వర్క్ అయిపోయింది. ఆయన ఎలుకలు ఇవన్నీ ఏమంటారు మ్యామ్, దాని పేరు పర్లేదు చెప్పండి. పందిరం. ఆ పందిరాలు ఇవన్నీ చేసే ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా లగేజ్ ఉంటే ఒక 2 పందిరాలు తీసుకెళ్తాడు ఇంటికి. తీసుకెళ్తున్నప్పుడు వెళ్ళే దారిలో అప్పుడు పూర్వకాలంలో బళ్ళే ఉన్నావు కదండి, నడుస్తూ వెళ్తుంటే అక్కడ ఒక చెట్టు పైన రామచిలక, సారీ ఈ స్టోరీ హెడ్డింగ్ కూడా రామచిలక అని పెడదాం. ఆ రామచిలక చూసి ఈ ఇంటి పెద్ద ఉన్నాడు కదా, ఎలా అయినా దీన్ని పట్టుకోవాలి, నా పిల్లలకి చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని కామ్గా వెళ్ళి ఆ రామచిలకను పట్టుకొని పందిరంలో పెడతాడండి. పందిరంలో పెట్టంగానే చాలా హ్యాపీగా అయ్యాడు, మా పిల్లలు చూస్తే చాలా సంతోషిస్తారని ఇంటికి తీసుకెళ్తే అది మధ్యలో ఆపింది. అప్పుడు ఆ విచిత్రం ఏంటంటే ఆ రామచిలక మాట్లాడే రామచిలక అని తెలుగులో మాట్లాడుతుందండి. ఈ వాకే నా కుటుంబ సభ్యులు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇది మాట్లాడే రామచిలక కాబట్టి అనగానే అప్పుడు రామచిలక మాట్లాడిద్ది. సార్, ఇక్కడ ఏంటంటే ఒక మిమిక్రీ చేస్తాను, రామచిలక లాగా ట్రై చేస్తాను, బాగుంది మ్యామ్, మీ తల మీద మాట్లాడేది. రామచిలక అప్పుడు మాట్లాడింది, సార్ నన్ను వదిలేసేయండి, ఈ పందిరంలో వదిలేస్తే మీకు ఒక మంచి 3 రూల్స్ చెప్తాను. అంటే ఇలా ఎందుకు చెప్తానంటే మీకు ఇంకా ఇంటరాక్ట్ అవ్వడానికి మెయిన్. అప్పుడు ఏంటి, నాకు 3 రూల్స్ చెప్తావా, ఏం చెప్తావా అంటే, సార్ ఈ 3 రూల్స్ వల్ల మీ లైఫ్ సక్సెస్ అయిపోతే 100% అని చిలక మాట్లాడిందండి, చిలక ఈ వాయిస్తో. అప్పుడు వీరికి అవును, నాకు లైఫ్లో సక్సెస్ అవ్వాలి ఎలా అయినా అనే ఉద్దేశంతో అప్పుడు నిన్ను ఎలా నమ్మేది, ఇప్పుడు పందిరంలో తీయంగానే లటుక్కుమని వెళ్తా. సార్ అప్పుడు రామచిలక మాట, సార్ నేను మనిషిని కాదు మోసం చేయడానికి, నేను జంతువుని అనగానే అక్కడ కాన్వర్జేషన్ ఇద్దరు నవ్వుకొని అప్పుడు ఆ బాసారికి పోన్లే, నాకు బాధగా ఉంది వదులుతాను, సరే 3 స్టెప్స్ అన్నావు కదా చెప్తావా, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతావా అంటే, నేను మనిషిని కాదండి మోసం చేయడానికి, నేను చిలకని అనగానే సరే నవ్వుకొని ఇద్దరి దగ్గర సరే. అప్పుడు చిలక చెప్పిద్ది, సార్ ఫస్ట్ స్టెప్ నన్ను వదిలితే చెప్తానంటది. సరే రెండో పాయింట్ చెట్టు మీద ఉన్నప్పుడు